నేను ఒక్కడనే వస్తా అని చెప్తున్నావు. ఈ ఈ కంచెలు ఎందుకు నీకు? ఈ కంచెలు ఎందుకు పెట్టినావు? కంచెలు పెట్టుకొని 20,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నీకు ఒక సెక్యూరిటీ గార్డుకి లెక్క పెట్టుకుంటూ ఫోజులు కొట్టుకుంటూ నేను ఉస్మానియా యూనివర్సిటీలో డీజీపీకి నేను ఆదేశాలు ఇస్తున్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు డీజీపీ గారు అని పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా సప్పట్లు కొడుతున్నారంటే మీరు అధికారులు అనుకోవాలన్నా? మరి మీరు మా స్థాయి నుంచే కదా, నిరుద్యోగుల నుంచే కదా మీరు వచ్చింది. అంటే నువ్వేం సంకేతం ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు నువ్వు జీవో రిలీజ్ చేస్తున్న వెంటనే చేయొచ్చు కదా. ఒక్క సోషల్ మీడియాను కూడా లోపలికి ఎలవ్ చేయకుండా, మా నిరుద్యోగులను ఎలవ్ చేయకుండా, ఉస్మానియా యూనివర్సిటీ మా విద్యార్థులు పీజీ వాళ్ళకి గోదావరి హాస్టల్, మానేరు హాస్టల్, కావేరి హాస్టల్కి ఎగ్జామ్స్లు అయిపోయి తాళం వేసినాక నువ్వు పెట్టుకున్నావంటే సిగ్గుచేట అనిపిస్తుంది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో 25 హాస్టల్ ఉన్నాయి దగ్గర. హాస్టల్లో ఒక్క లేడీస్ విద్యార్థులు మా డిపార్ట్మెంట్ సైన్స్ కాలేజ్ నుంచి ఎవరు రాలేదు, మా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎవరు రాలేదు. వాళ్ళు రాకుండా నువ్వు మీటింగ్ పెడితే ఏం ప్రయోజనం? అంటే ఎంత సిగ్గుచేట అనిపిస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సిగ్గుచేటు ఇది. నువ్వు కంచెలు పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు తక్షణమే ఆలోచన చేసుకొని వెంటనే నిరుద్యోగులకి నువ్వు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని మేము